ఒకసారి మనం బయటికి వెళ్దాము. కంపౌండ్ వెనక నుంచి వచ్చిండ్రని చెప్తున్నారు. టోటల్ ఇది హాలు, వైష్ణవి వాళ్ళ ఇల్లు హాలు. ఏం జరుగుతుంది అయితే ఒక్కడు చంపలేదు, వాళ్ళ అన్నోళ్ళు ఇద్దరు వచ్చిండ్రు అనేది చెప్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఇవి బాత్రూమ్లు. ఇంకా ఇది వాస్తవంగా హత్య జరిగే రోజు తీసేసి ఉందంట ఇది. మరి తీస్తున్న క్రమంలో కుక్కలు మురిగినాయి అనేది వైష్ణవి వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఇది చాలా బందోబస్తుగా ఉండేనంట. ఆ కింద 2-3 రాళ్ళు కనిపిస్తున్నాయి మీకు, మట్టి ఉండి. ఆ రాళ్ళు ఇక్కడ దీనికి బందోబస్తు, అంటే కుక్కలు ఏమైనా పందులు ఉంటే పందులు రాకుండా ఇక్కడ పెట్టిండ్రంట. వాళ్ళ నాన్ననే పెట్టిండంట. అయితే హత్య చేయడానికి ముందు వాళ్ళ అన్నోళ్ళు ఇగో ఈ దారి గుండా అక్కడ చూపించండి, అక్కడ ఆ స్తంభం కనిపిస్తుంది మీకు. ఆ స్తంభం కించి ఇట్లా వచ్చిండ్రు. వాళ్ళు వస్తున్న క్రమంలో కుక్కలు మురిగినాయి. వాళ్ళు ఎక్కడో అటు సైడ్ దావుకున్నారు. వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోకి పోయినప్పుడే ఇదే దారి గుండా వచ్చిండ్రని చెప్తా ఉన్నారు. ఇది తీసుందంట, పూర్తిగా తీసుంది. ఇక్కడ ఇటుక పిల్లలు రాళ్ళు చాలా బందోబస్తుగా గట్టిగా పెట్టినంట వాళ్ళ నాన్న, వైష్ణవి వాళ్ళ నాన్న. ఇది తీసేసినట్ట. అంటే వాళ్ళ అన్నోళ్ళు కూడా వచ్చిండ్రు అనేది తెలుస్తూ ఉంది. మరి ఎంతవరకు అది నిజం అనేది అంటే వాళ్ళ నాన్న చెప్పేదాన్ని బట్టి అయితే వాళ్ళు కూడా కొంత సమాచారం వస్తుందంట. పోలీసులు వాళ్ళ అన్నోళ్ళు మేము కూడా వచ్చినామని చెప్పినారంట, వాళ్ళ నాన్న చెప్తా ఉన్నాడు. ఇది జరిగిన సంఘటన ఒక్కటి చేసిండంటే ఒక్కడిని కాదు, వస్తూనే ఉన్నాయి వార్తలు. ఇద్దరు వాళ్ళ అన్నోళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారనే వార్తలకు ఇది బలం చేకూరుతుంది. హత్య జరిగే రోజు ఈ డోర్ తీసుకొని ఉన్నది. మరి ఇంకా వచ్చిండ్రనే చెప్పుకోవాలి కదా. ఇది ఇక్కడున్న ప్రజెంట్ పరిస్థితి. వాళ్ళ యొక్క కుటుంబం అయితే ఇంకా విషాదంలో మునిగి ఇప్పటి వరకు తేలని పరిస్థితి. చాలా బాధాకరం. ఒకసారి చూద్దాం, ఇక్కడ ఉన్నారు, మాట్లాడిద్దాం. అమ్మాది నేను వెనక డోర్ చూపించిన, కొంచెం ఇట్లా వెళ్తాం. కూర్చో. నేను వెనక డోర్ చూపించిన. అయితే వీళ్ళ అన్నోళ్ళు వచ్చిండ్రు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ డోరు తీసుకొని ఉన్నది అనేది, అంటే బందోబస్తు రాళ్ళు వెనక కంపౌండ్ అది రేకు ఉంది చూడు, అది తీసేసుకున్నది. అది హత్య జరగడానికి ముందు రోజు తీసిండ్రు అనేది మీరు గుర్తించిండ్రా? అయితే అంతకుముందు ఆస్తుకుంటలేదు, అది పుల్ల ఉంచొద్దు అని అది గోడ పెట్టేసిండ్రు. గోడ పెట్టేసి అది అట్లనే ఉన్నది. అయితే ఇక మర్డర్ జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రంటే బయట వన్నారు, మా చెల్లెళ్ళు బయట వన్నారు. బయట వన్న వాళ్ళే ఆ పిల్లాడు వచ్చి సిట్టి ఇంట్లో వందనరా అని ఆ పిల్లని తోలుకొని పోయిన వాళ్ళే ఈమె విషయం చేసింది. కుక్కలు బాగా మురుగుతున్నాయి, విపరీతంగా మురుగుతున్నాయి కుక్కలు అని అనుకొని అప్పుడు ఎంత అవుతుండొచ్చు టైం? ఒకటి అవుతుంది, బయటనే ఉన్నారు భర్త. ఇక వాళ్ళు కొంచెం మాట్లాడుకున్నారు, పోయినరు. వాళ్ళు ఇక 11 గంటల దాకా కూర్చున్నారు తల్లి దగ్గర. కూర్చున్న వాళ్ళు ఇక అమ్మ నాకు నిద్ర వస్తుందని అది పోయిన వాళ్ళు వీళ్ళు వండుకున్నారు. వాళ్ళు ఇక 1 అవుతుంది రాత్రి. వీళ్ళు ఇటు పోయినరు, వీళ్ళు ఇన్నమన్నారు, భార్య భర్తలు ఇన్నమన్నారు. పన్నం వల్ల ఇక లొల్లి పెట్టుకున్నట్టుగా మురుగుతున్నాయట కుక్కలు. ఈ పక్కనే బాగా మురుగుతున్నాయి అన్న వల్లే ఇక్కడ దొంగల భయం కొద్దిగా ఉన్నది. దొంగల భయం ఉన్నది కాబట్టి దొంగలే కావచ్చు, మమ్మల్ని ఏమన్నా ఎత్తురేమో, పోదాం పని, మనం కూడా పోదాం పని అని పెట్టి ఆయన అంతవరకు వండుకోలేడు. ఇంకా హరిబాబు వండుకోలే. ఇంకా వైష్ణవి వండుకున్నట్టున్నది. ఇక ఆమె అయితే ఏం లేదు, కానీ ఆయన వండుకోలేడు. ఇలా సైరలేగా అనుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. అయితే ఏం చేసిండు, ఇక కుక్కలు మురిగిన వాళ్ళే మనం పోదాం పని అన్న వాళ్ళే వీళ్ళు పోయిండ్రు. ఇంట్లో వండుకున్న వాళ్ళు ఆయన మెల్లగా వచ్చి అత్తమ్మ ఈ కూలర్ పెట్టుకోరు మీరు, సప్లిన్ రావద్దని ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నాడు. వీళ్ళకేం తెలుసు, మారుడు ఎంత మంచోడు. కూలర్ ఎన్నడు పెట్టలేడు. ఇక్కడ పెట్టిండు. మళ్ళీ అల్వ ఇంట్లో వండుకున్న కూలర్ ఈయన ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ అక్కడ పెట్టిండు. ఆయన సైరలు గంటనే ఉన్నాడు, పంటలేడు. ఇక వల్ల ఇక మా చెల్లెకు నిద్ర మంచిగా వచ్చింది, సోకడ పెట్టిండు. నిద్ర రావడానికి నీళ్లు తెచ్చిచ్చిండు అని 4 తాగిరాట నీళ్ళు. 3 హరిబాబు తాగలే బిడ్డ, ఈయన వీళ్ళిద్దరు తాగిరాడు. తాగిన వల్ల 11 గంటల వరకు నిద్ర వస్తుందని వాళ్ళు అన్నారు, నిద్ర వస్తుందని వీళ్ళు అన్నారు. బిడ్డ అన్న వల్ల పోయి 10 అన్నది, వీళ్ళకు నిద్ర వస్తుందని వీళ్ళు అన్నారు. అది 11 లోపల జరిగిన కథనే, అది నీళ్ళ కథ. ఇక అర్ధరాత్రి దాటిన తర్వాత కూలర్ పెట్టిండు వాళ్ళకు 2 గంటలకు అట్లా అనుకోండి. కూలర్ పెట్టి తర్వాత ఏం చేసిండు, ఇక కూలర్ పెట్టిన వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు గాఢ నిద్రలో వేయరు.
ఎందుకంటే ఈ మత్తు ఏదో ఇచ్చిండు. ఇక మత్తు ఇచ్చిండు ఒకటి, మళ్ళీ అందులో ఫ్యాన్ పెట్టిండు, కూలర్ పెట్టిండు చల్లగా. ఆ, మంచిగా నిద్ర వేయండ్రు. ఇక నిద్ర వేయన వాళ్ళు ఇక ఆ లోపలనే అప్పుడు 2, 3 అవుతుందట. ఆ లోపలనే స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసిన వాళ్ళే మంచి పెద్దగా సప్లిన వస్తుందట ఆ పిల్లానికి, మా మరిదికి. సప్పుడు ఏదో బాగా సప్లిన వస్తుంది, ఇదేం సప్పుడు ఇదేం సప్పుడు అని. ఇట్లా గుద్దినట్లు ఆ గుద్దినట్టు ఏడ్చినట్లా గుద్దినట్లా. గుద్దినట్టుగానే వస్తున్నాయట, ఏదో బలబల సప్లిన వస్తుందట. ఈ ప్లాట్ దేని మీద వేయండి దొంగలే, కంపల్సరీ దొంగలే. కుక్కలు మురిగినాయి, ఎన్నో మరి మీద పడుతుర్రో మరి దొంగలు, కింద పడుతుర్రో అని కట్టె పట్టుకొని మీదకి ఎక్కిండట. మీదకెక్కి మీద మొత్తం లెంగినట. లొ- ఆ, ఓకే. లొల్లి దీని మీద లొల్లి అయిందేమో ఇంట్లో, లొల్లి అయిందేమో ఇంట్లో. ఈయన ఇంట్లో అనుకుంటలేడు, అల్లుడు మంచోడా, ఎంత మంచోడు అంటే డౌట్ లేదా, మంచిగా సిట్టి అంటే సిట్టి, వాళ్ళకి భార్య భర్తలు అలా ప్రేమలో వేరు, అంత మంచిగున్నాడు కదా అని వాళ్ళ మీద మొత్తానికి అనుమానం లేదు. ఇదంతా లెంకిండట, మొత్తం తిరిగిండు, ఇదంతా తిరిగిండు, ఇదంతా తిరిగి ఇక్కడికి వచ్చిండట. ఇక్కడికి వచ్చి ఆ కిటి కాడ చెవి పెట్టినాడట. ఏం సప్పు లేదు, ఏం సపోర్ట్ ఏ ఏ సప్పుడు రాలేదట. సప్పుడు రాలే, గమ్ముకున్నాడు. ఇక తిరుగుతూ చూస్తుండు కదా, బయటకు వెళ్ళిండు మా మామ తిరుగుతుండు అని గమ్ముకున్నాడు అప్పుడు ఆ టైంలో. ఇక మళ్ళీ ఏం చేసిండు, అట్లా అట్లా తిరిగి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళినాడు. ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళే ఏదో బల్లున కింద పడి కింద ఎత్తేసినట్టున్నాడు ఆ టైంలో. బల్లున సప్పుడిన వచ్చిందట. అబ్బా రాని సప్పుడు పెద్దగిన వస్తుంది, పెద్దగిన వస్తుంది, ఏమో కారణం ఉంది భార్య అని. రాని లేవే లేవే, పెద్దగిన వస్తుంది సప్పుడు, పెద్దగిన వస్తుంది, అది మన ఇంట్లో ఉన్నట్టుంది, రావే రావే అన్న వాళ్ళే. నీకు ఎక్కడ పని లేదు, మన ఇంట్లో ఎందుకు సప్పుడు అవుతుంది అని ఆయనతో చూద్దామని వచ్చి తలుపు కొట్టి, అరి అరి తలుపుది, చిట్టి తలుపుది, అరి తలుపుది అని మా చెల్లె లేపింది. లేపిన వాళ్ళు ఆయన ఇకమతులు కూడా ఆ టైంలో ఎంత మంచిగా ఆలోచించిండో. లే చిట్టి లే, లేవే చిట్టి, ఇప్పుడేంది పండుకో, లేవే చిట్టి అని పక్కన విన్నాట. అంటే జాంతాల జాంత్రలు ఆడుకుంటారు అని. అయితే మా చెల్లి ఏం చేసింది, నీ ముఖం పాడుగాను లే, వాళ్ళు జాంత్రలు ఆడుకుంటారు, ఈ టైంలో తీసుకొచ్చి గీడ వినిపిస్తున్నావు, వాళ్ళని విత్తే మానం పోతుంది, దా వాళ్ళు జాంత్రలు ఆడుకుంటూ కనబడతలేదా, నవ్వుకుంటారు. ఇక ఆ టైంలో చంపుతుండమని, ఆ టైంలో కంపల్సరీ చంపుతుండే. ఇక చంపేసింటాడా. చంపేసిండా మరి అదే పని మీద ఉన్నాడా తెలియదు. ఇక అదే పని మీద ఉంటుందో తెలియదు. ఇక అప్పుడు మాత్రం కాపాడుకుంటే కంపల్సరీ బతుకు. మా చెల్లె మరి ఆయననే నవ్వుతుండు, మరి నా బిడ్డ నవ్వుతలేదని మా చెల్లె అనుకోకపోయి. ఎందుకంటే సార్ అని వీళ్ళు గట్టిగా అనుంటేనన్నా బాగుండనేమో మరి. ఉండనేమో కానీ, కాకపోతే అని మీద అనుమానం లేదు కదా పాడుగాను. అనుమానం ఉంటే ఇదేందో ఇప్పుడు మరి లొల్లి పెట్టుకున్నారు సాయంత్రం అయితే, మరి ఇప్పుడైతే ఈ సప్పుడు నచ్చింది, ఇదేం సప్పుడు అని లేపుదురు. ఆయన మీద అనుమానమే లేదు. ఆ కారణంగా అయిన వాళ్ళే ఇక తెల్లారింది. తెల్లారింది. వీళ్ళు పోయి పడుకున్నారు ఇంకా వాడు జాంతాల వాడినట్లు ఆ మాటలు విని. ఇక అరే మంచిగా ఉన్నారు. మొగని బెదిరించుకుంది, తీసుకుపోయి పండబెట్టుకున్నది. ఇక తెల్లారింది. ఎంత అవుతుందో 6:30 అవుతుంది. 6:30కి లేచి మా చెల్లి వచ్చి చీపురు పట్టింది, మామూలుగా ఊడుస్తారు. ఊడతానని చీపురు పట్టింది. ఇక మా మరిదేమో దుకాణం సామాను చదువుతుండు. ఇక ఈయన మెల్లగా తలుపు బయటకు వెళ్ళిండు, బెడం పెట్టిండు, బురికేసిండు. ఏది కటన్. ఆ, బయట ఆయన ధైర్యం వేసిండు, బయటకు వచ్చిండు. బయటకు వచ్చి కోలిగడ్డ తీసుకొని మందు పెట్టుకొని తోముకొని అటు ఇటు సైలెంట్ చెప్తుండట. అటు వాళ్ళు ఉన్నారా లేరా అని చూస్తుండట తోముకుంటా. అల్లుడు లేచిన అల్లుడు అని అంటే లేచిన అత్తమ్మ లేచిన నవ్విండట. ఇక నవ్విన వాళ్ళే మెల్లగా నోట్లో నీళ్ళు పోసుకుని ముఖం కడుక్కోలే, నోట్లో నీళ్ళు పోసుకొని చక్కగా అటు పోతుండట. ఇటు పోతుండు. ఇటు పోయిన వాళ్ళు మా అమ్మారి చూసామన్నాడు, ఈ ముఖంలో ఎట్లెట్నో కనబడుతుంది రాని, తేడా కొడుతుంది, ఎట్లా కొడుతుంది, ముఖం అంత ఎంత దొడ్డు ఆసింది, ఎట్లనో ఉంటుంది కదా. అంటే ఆ భయం, ఆ భయానికి ఆ టెన్షన్ కి ముఖం మారిపోయింది. మారిపోయి చేంజ్ అయిపోయి ఇంత ఉబ్బరంగా కనబడుతుంది. ఎట్లా ఉన్నది రాని, మన బిడ్డను చూడిపోయానంటే ఏంది మరి చూద్దాం అని పోయి తలుపు తెచ్చి చూస్తే బోర్ల బక్కల రక్తం మడుగుల పడి ఉన్నది. అప్పటికి హరిబాబు అనేటోడు ఏడున్నాడు. వెళ్ళిపోయాడు. ఇక కథం బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఇక ఈ పిల్లని వచ్చామో ఇడ చూసింది, అయ్యో జానుడుగా ప్రసాద్ ఇటు వచ్చిండు, ఇక అందరం ఇటు వచ్చినాం. ఇక మా ముందడికి వెళ్ళా, నేను చూసిన ఆయనని, మా పెద్దక్క చూసింది, మా ఇంకో మరిది చూసిండు, మా పెద్దక్క మందులు ఇచ్చిందట. ఎటు పోతున్నావు అయ్యా అంటే సాయిదాగా పోతున్నా అన్నాడట. ఇక నేను చూసినా కానీ ఎటు పోతున్నా నేను మందులు వెళ్ళాను. మా ముందడికి వెళ్ళే, మా ముగ్గురు నలుగురు ముందడికి వెళ్ళే వేయండు. అంతకు ముందే కొంచెం ఫోన్ వచ్చు కదా మాకు, అక్కడనే ఎదురుకబడుతుంటివి, ఎందుకు పోతున్నా మేము అనుకున్నాం. ఆయన అటు ఓడు ఇటు ఫోన్ చేసింది మా చెల్లి, మా అక్కకు, మా దేవుడు అక్క ఉన్నది అల్లు పట్టిన అక్క. అక్క నా బిడ్డను చంపిపోతుండే అజ్జో ఇప్పుడే వేయాలని ఓడుకు, ఇప్పుడే వేయనా అందరం మొత్తుకుంటా మేము కూడా మరి మా పిస చూడు ఇట్ట వేయండి అందుకుందామని మా వాళ్ళు కూడా పోకపోయారు. ఈ పిల్ల చంపినాన్ని. ఇప్పుడు మీ కొడుకులో లేకపోతే ఇంకెవరు ఉంటారు కదా, బండ్లు వేసుకొని అట్లే పోయింటేనే లేదు. ఇక ఈ పిల్ల మీద పడ్డరు అందరు, పానంగా పెంచుకున్న పిల్ల కదా,
పానంగా పెంచుకున్న పిల్ల ఇట్లెందుకు అయింది అని అలా దెబ్బ దెబ్బ దెబ్బరికి బతికించుకుందాం, తర్వాత మాట మాట్లాడుకుందాం అన్నట్టుగా అట్లా ఫిక్స్ అయిపోయారు. వచ్చే వరకు ఆయనతో దాది పట్టి చూసినాం లేదు, ఏ మాత్రం లేదు. రక్తం ఇక్కడ ముక్కుల నుంచి వచ్చిందా నోట్ల నుంచి వచ్చిందా? ఇంట్లో ఒడిచిండు, ఇంట్లో నుంచి గారుతూనే ఉన్నది, ఇంట్లో ఒడిచిండు, ఇంట్లో నుంచి గారుతుంది. ఇక్కడ ఇక్కడ ఈ గిన్నె ఏందో ముద్దర, ఓ సినిమాలో ముద్దర కొట్టి గుద్దినట్టుగా, ఓ సినిమా వచ్చే కదా ఆ రకంగా గుద్దిండు గిన్నె. ఏదో అచ్చు అయితే పెద్దగా పడ్డది, అది ఏం అచ్చో తెలియదు కానీ పడ్డాడు. కథం పానం పోయింది. ఉన్నదనుకుంటే లేదు, మరి ఉన్నదేమో చెప్పలేము అని హాస్పిటల్ మనం కన్ఫర్మ్ చేసుకోం, మనకు ఆశ ఉంటుంది, డాక్టర్లు చెప్తేనే నమ్ముతాం మనం. నమ్ముతాం. ఏమో మరి ఎలానో కొంత ఉంటుంది అని మళ్ళీ మా చెల్లె కారు ఉంటే చెల్లె కారు మీద ఆయనతో ఇట్లా లేవట్టుకున్నా, ఆ తలకాయ కింద పెట్టి ఆ కాలు ఇట్లా మీద పట్టుకొని పోయి హాస్పిటల్ ఎత్తే అన్ని చెక్ చేస్తే అయ్యో ఒక గంట ముందు పోయింది పానం, ఒక గంట ముందు తీసుకొస్తే అమ్మాయి బతికిపోవు, గంట ముందే పోయింది పానం అని అన్నారు. ఇక్కడ కోరుట్లకు తీసుకో, కోరుట్ల సర్కార్ దాంట్లోకి తీసుకుపోయినాం, గవర్నమెంట్ హాస్పిటల్ అందులోకి తీసుకుపోయినాం. పోయింది గంట ముందే పోయింది పానం, లేదమ్మా అని అన్నారు. ఇక అప్పుడు మేము వీడు ఎక్కడ పోయాడు, పారిపోయి డైరెక్ట్ ఎట్లా పారిపోయిందంటే ఇటు మన రైకలతో పట్టుకొని పోతుండు, కొట్లతో పోయిటుంటే రైకలతో పట్టుకొని పోతుండు, ఎవరికి దొరకననే పోతుండు ఆయన. ఇక పోయిన వల్ల వాళ్ళకి పోలీసులకు చెప్తే వాళ్ళు తిరిగి సీసీ కెమెరాలు పట్టుకొని పోతే దొరికిండట. సీసీ కెమెరాలు పట్టుకొని పోతే వాళ్ళ దొరికిండట. పట్టుకొని వచ్చి ఇక మంచిగా దొక్కుతుర్రు, కొడుతుండ్రు అని అంటుర్రు, జాడలు వస్తున్నాయి, మంచిగా ట్రీట్మెంట్ ఇస్తుండ్రు, మంచిగానే కోటింగ్లు జరుగుతున్నాయి, ఒర్రిపిచ్చినవి కూడా మాకు చూపిస్తుండ్రు. ఇక అది నిజమా అబద్ధమా అది భగవంతునికి ఎరక, కానీ చట్టం అయితే పట్టించుకోవాలి. కాదమ్మా, ఇప్పుడు వానికి కట్నం కావాలా ఇంకేదో ఒక టార్చర్ అని ఉంది అంటారు కదా, వానికి ఇష్టం లేకపోతే వదిలేసిపోనున్నాడు. అదే కదా మా బాధ, వదిలేసిపోతే అంతకంటే మించింది మాకు ఏది లేకుండే. కానీ ఫస్ట్ కట్నం అని అంతా చేసింది అయితే ఇద్దరు అన్నదమ్ములు తల్లే. ఆ పిల్లాడు మాత్రం కొంచెం అటు ఇటు మంచిగానే ఉన్నాడు, కానీ వాళ్ళకి ఇష్టం పోసి అలా నాగం చేసిండే వీళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు తల్లి నిలువెల్లా ఇష్టం పోసిండ్రు, ఆయన ఇష్టం పావై కాటేసిండు అంతే. ఈ రోజు చంపాడు అంతే. కట్నం అని వాళ్ళని ఇబ్బంది పెట్టి వీడికి తెచ్చిండు. ఇక ఇప్పుడైతే పోలీసు వాళ్ళు అయితే మంచిగా పట్టించుకుంటారు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రులు వచ్చి ఏడ్చి కన్నీళ్ళు కూడా వస్తలేవు. అయిపోయింది కదా ఎంతగానో ఏడ్చి అది ఏడ్చురా 3 రోజులు మాకు రిగిమే లేదు. ఆ కారణంగా ఏడిచినాం. కానీ చట్టం అయితే బాగా పట్టించుకోవాలి, చర్య తీసుకోవాలి, పెద్ద శిక్ష పడాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఇంకొకరికి రావద్దు. ఈ అమ్మాయి అయితే వేయింది రాదు, ఇంకో అమ్మాయిలకు జరగకుండా అందరూ మనం సహకరిస్తే అన్ని కరెక్ట్ అవుతాయి. అది వైష్ణవికి పెద్దమ్మని ఒకసారి మీరు పెద్ద అవుతారా వైష్ణవి? ఇప్పుడు అమ్మ వాళ్ళ భర్తనా మీరు? అప్పుడు ఆ రోజు జరిగినప్పుడు మీరు ఏమన్నారు? మీ ఇంట్లోనే ఉన్నారు? మా ఇంట్లో ఉన్నాం మేము. నేను అప్పుడే ముఖం కడుతున్నా పోతున్నాడు, పోతే మనం ఏం చెప్తున్నాం, ఆయనకి ఇప్పుడేటో చాదాగా పోతుండే అని అట్లా అనుకున్నాం మేము. ఇప్పుడు ఆ రోజు కాకుండా అంతకుముందు రోజులు ఎప్పుడైనా పోయింది అట్లా? ఎన్నడూ పోలే. మళ్ళీ మీకు ఏమన్నా డౌట్ ఏం రాలేదు? ఏం డౌట్ రాలి, వాళ్ళు మంచిగానే ఉండేది. లొల్లి బిల్లు ఉంటేనో కొంచెం మనం కొంచెం డౌట్ వస్తుండే. లొల్లి హ్యాపీగా బతుకుంటున్నారు, మనం ఎందుకు మంచిగా ఉన్నారు కదా, చాదాగా పోతుండు కావచ్చు ఇట్లా అని తిరిగి చాదాగా పోతాడు కావచ్చు అనుకున్నాం. గిట్లా చంపుతుందో అంటే పిల్లలే చంపే చూడండి. మాకు గింత కూడా తెలియదు, మాకు గింత కూడా తెలియదు. అప్పుడు నేను ఆడు కత్తిపట్టి ఓడిచినా నేనే చంపుతాను, అంత డైరెక్ట్ ఉన్నాను నేను. కాకపోతే గీడు కొడితే ఎప్పుడన్నా కొడితేనో ఏదైనా సాధించుతేనో ఏదో ఒకటి లొల్లి గిట్లా అవుతుంటేనో మనకు అర్థం అవుతుండే. లొల్లి లేపాయి హ్యాపీగా బతకబట్టి మంచిగా వీడియోలు తీసుకుంటూ మంచిగా హ్యాపీగా నవ్వుకుంటున్నారు కాబట్టి డౌట్ రాలే. మళ్ళీ వీళ్ళు బామార్దులు 13 మంది బామార్దులు, ఆయన అంటే పంచప్రాణం. ఎక్కడికి పోయినా ఆయన తీసుకుపోకూడదు. ఒకటే చెల్లెలు, మాకు ఒక్కటే బావ అనే ప్రేమ ఉన్నట్టు, బాగా ప్రేమ ఉన్నారు. 13 అన్నదమ్ములు పిచ్చి ప్రేమ ఉన్నారు. ఆయన గీడు ఎందుకు కొడతాడు? అంత మంచిగా బతుకుతున్నాగా పీకనాను మాకు గీత తెలుసు, కానీ వాడు చంపిపోతుండే అనుకుంటే గీన బలి చెప్తుంది నేనే. ఇప్పుడు ఈ వైష్ణవి కోసం వీడు మందు అయ్యిండు కదా, నిజంగా ప్రేమ ఉంటే ఎట్లా చంపుతాడే నాకు అర్థం కాదు. మందు యాక్షన్ చేసిండు, మందు కూడా తాగలేడు. అడుగు డాక్టర్ దాంట్లో అది మన చేస్తాడు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ అట్లా చేస్తాడు చూసినావా, ఆ కంపౌండర్ చేస్తాడు కదా. ఆడు ఈ మందు తాగుతున్నాడు అంటే ఇది నాకు పోరి నాకు లవ్లో పడతా అని చెప్పేసి నటించిండు. ఏం తాగలే, అది నటించిండు అంతే. నటించిన లెవెల్ల ఈ పోరి అబ్బా నా గురించి ఇంత ప్రేమగా చనిపోతే ఎట్లుంటుంది, చల్ ఎట్లయినా మంచిదని తల్లిని బుదిరెచ్చి తండ్రిని బుదిరెచ్చి నాన్న మంచి పిల్లాడే నేను బతుకుతా అని చెప్పేది. తల్లికి మాత్రం అన్నకు మాత్రం గింత కూడా పట్టిలేదు. అద్దు దాన్ని చంపినా పర్లేదు కానీ అది మనకు అద్దని చెప్పేసి ఒకటే పట్టుబట్టిరు.
ఏం నచ్చలేదంట? వైష్ణవి నచ్చలేదా? కుటుంబం నచ్చలేదా? కుటుంబం వైష్ణవి నచ్చింది, ఆ కుటుంబం నచ్చలేదు. మనకు అద్దు, మనం సిటీలో ఉన్నాం, వాళ్ళు మండల్లో ఉన్నారు, మనకు అవసరం లేదు. అంటే వాళ్ళ ఆకాశం నుంచి ఊడిపడరేమో. మరేమో ఇక అద్దు అని ఒక్కడే పట్టు మొత్తం తల్లి ప్రేమతోటి చంపేసి, కానీ ప్రేమ మా ఉన్నాడు పోరాడు. ఆయనే వచ్చిందంట కదా తల్లి మీ ఇంటికి వచ్చి ఏదో కట్నం మాట్లాడుకున్నదంట, పైసలు కూడా ఇచ్చుకున్నారంట కదా. ఇచ్చిండ్రు. మరి మనసు ఎందుకు మారింది ఆమె? ఫస్ట్ అద్దు అని అన్నది. సెకండ్ పెళ్ళైనాక వచ్చినాక ఇక పిల్లలు ఉన్నారు కదా, రేపు పొద్దుల భవిష్యత్తులో మేము ఇద్దరు ఏమన్నా అయితే ఈ చెల్లెకి పోతారో పోయారు అని చెప్పేసి కట్నం కూడా పోద్దామని చెప్పారు. ఈ కట్నం అయితే తింటాడో ఏమో అని చెప్పేసి జాగోని ఇచ్చేసిండు అల్లుడు. ఇక నువ్వు ఇక్కడే ఇక రోడ్ సైడ్లో ఉన్నది ఇచ్చేసిండు, జాగొన్నాడు ఇచ్చిండు. బిడ్డ ఇక నువ్వు ఎట్లన్నా బతుకు, నువ్వు పని చేసుకుంటావా పాడ చేసుకుంటావా నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా నీ భార్యను పట్టుకుని బతుకు అని చెప్పేసిండు. పిల్ల కూడా బంగారు తల్లి, ఆయన అంటే పంచప్రాణం. ఉండకూడదు ఎట్లా చంపిండో అర్థం కాలేదు. బాగా ప్రేమ ఉన్నారు ఇద్దరు, ఎట్లా చంపిండేమో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ స్టోరీ వింటే ఒకటి గుర్తొస్తా ఉంది. ఇప్పుడు కోడి ఉంటుంది మన ఇంటికాడ, పిల్లల్ని తీస్తుంది అది, ఆ బయటకు పోయి ఇట్లా తోగుకుంటే ఏమో తింటుంటుంది. సడన్గా గద్ద వచ్చి ఎట్లా ఎత్తుకపోతే అట్లా ఎత్తుకుపోయిండు వీడు. వచ్చిండు ఎత్తుకొని పోయిండు అంతే. ఏం లేదు, కళలా కనిపిస్తలేదా ఇదంతా? మొత్తం కళనే. ఒక సినిమాలో ఒక మనం వేరే డిబేట్ చేసి చెత్తరు చూసినావా కళగా, మార్చి మళ్ళీ వెనక సినిమాలో పెడతారు చూసినావా, అలాగనే పెట్టేసిండు. కానీ అంత పెద్దగా నటించడం, అంత పెద్దగా ప్రేమ తిరగడం ఎవరితోడు కాదు, అది యాక్షన్ ఉండకూడదు. ఈడు ఇంకా ఎంతమంది చంపినో తెలియదు, కానీ మా బిడ్డనైతే అన్యాయంగా చంపేసింది. వాళ్ళ అన్నోళ్ళ గురించి ఏమైనా తెలుసా? అవి మంచోళ్ళేనా? వాళ్ళు కూడా జర ఇట్లా ఏమన్నా కొట్లాటలకు రెడీగా ఉంటారా వాళ్ళు? వాళ్ళ అన్నోళ్ళు వాళ్ళ ఏంది వాళ్ళ చరిత్ర? వాళ్ళ ఫ్యామిలీ మాకు అసలే తెలియదు. వాళ్ళు ఎప్పుడూ మేము వాళ్ళని చూడలేము. ఈ ఒక అబ్బాయి మాకు తెలుసు, ఆ లచ్చుడు ఇక్కడికి ఏనాడు రాలేదు. అదే రాత్రి వచ్చిర్రు, కథం అదే రాత్రి వేసి పారేసిపోయారు. అదే రాత్రి వేసి పారేసారు. ఎన్నడు రాగా కూడా నేను చూడలే. మాది ఇక్కడ కాదు, మాది గొల్లపల్లి మండలం గుంజపడే గ్రామం. ఇక మేము కూడా అక్కడ ఇల్లు అమ్మేసుకుని వచ్చి ఇక్కడే ఉన్నాం. మా తారు ఇల్లు అదే, అక్కడ ఉన్నదా మా తారు ఇల్లే. అంత ఈయన బతుకుతున్నాం, అల్లుళ్ళు అంతా ఈయన బతుకుతున్నాం, ఆపిగా బతుకుతున్నాం. మేము ఒక్కదే బిడ్డని మేము సంతోషపడ్డాం, కానీ దాన్ని చంపుతారని మేము కళలో కూడా ఉంచలేము. ఎట్లా మరి ఎలాంటి శిక్ష పడాలి? ప్రపంచం అంతా ఉరి శిక్ష పడాలనే చెప్తా ఉన్నారు. ఆయనకి ఉరి శిక్ష పడితేనే ఇలాంటి వాడు ఇంకోటి పుట్టాడు. ఇక ఇలాంటి వాడు ఇంకోటి పుట్టాడు, వాడు ఖచ్చితంగా ఉరి శిక్ష పడాలి. ఓకే, ఏమవుతారే వైష్ణవి మాట్లాడరా? రైట్, ఓకే. ఇది వైష్ణవి ఇంటి దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఖండిస్తూ ఉన్నారు. ఉరిశిక్ష పడాలి, వేరే ఆప్షన్ లేదు, ఉరిశిక్ష పడాలి. నమ్మించి గొంతు కోసిండ్రు. కేవలం వాళ్ళ పెద్దమ్మ చెప్పింది ఇప్పటిదాకా, వాళ్ళ తల్లి వాళ్ళ అన్నల మాటలు నమ్మి, లేకపోతే రెచ్చగొట్టడం వల్లనే చంపిండు. జర మంచోడే ఉండే, జర అందరిలో కలిసే ఉంటుండే, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నోళ్ళు రెచ్చగొట్టడం వల్ల చంపిండు అనేది ప్రధానంగా తెలుస్తుంది. ఏదేమైనా ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రావద్దు. వాడే ఎంటబడ్డాడు, వాడే ఏదో మందు దాగి నటించిండంట, వచ్చిండు పెళ్లి చేసుకోండు, ఇదే ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు 2 గుంటల భూమి కొనిచ్చిండ్రు, ఇక్కడనే 12 లక్షల విలువ ఉంటుంది. బంగారు పెట్టిర్రు, కొత్త పల్సర్ బండి పెట్టిర్రు. అయినా కూడా తల్లి మాటను జవదాటకుండా, అన్నల మాటను జవదాటకుండా చంపేశాడు. ఇంకా తమాష ఏంటంటే వాళ్ళ అన్నోళ్ళు కూడా పాల్గొన్నట్లు వస్తున్నాయి వార్తలు. ఎందుకంటే వెనక డోర్ తీసి ఉండడం, ఆ రేకు ఉంది కదా, మీ తమ్ముడు చెప్తా ఉన్నాడు, ఆ రేకు తీసి ఉంది చంపడానికి ముందు ఆ నైట్ అంటున్నాడు. ఇది జరిగిన ఇన్సిడెంట్. ఏదేమైనా వైష్ణవి కుటుంబం ఇప్పటికీ విషాదంలో మునిగింది. ఇప్పటి వరకు తేలని పరిస్థితి. ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్లోనేమో ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగితే చెరువులలో మునుగుతారు. మరి ఈడెందుకు మునుగురో అర్థం కాదు. అది ఎవరికి అర్థం కాని ప్రశ్న. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత నడి రోడ్ల మీద హత్యలు, కత్తులు తీసుకొని పొడిచడాలు, వీడియోలు కనిపించినాయి. ఏమిటో వాళ్ళకి చెరువులు లేవో మరి కుంటలు లేవో తెలియదు. అంత బందోబస్తు చేస్తున్నారు ఇక్కడ పోలీసులు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనేమో పోలీసులు బందోబస్తు లేదు, ఏదో మామూలుగా ఇట్లా తీసుకుపోతారు, తప్పించుకొని పోయి చెరువులలో వాళ్ళు పడతారు. ఇక్కడనే వీళ్ళు కట్టుదిట్టంగా తీసుకుపోతారు కాబట్టి తప్పించుకోలేని పరిస్థితి ఉన్నట్టుంది. కొంచెమైనా బుద్ధి ఉండాలి ప్రభుత్వానికి. అమ్మ, మీరు వైష్ణవికి ఏమవుతారు? వైష్ణవియకు మా నానమ్మనైతే. ఎట్లుండే వైష్ణవి తోటి మీకు అనుబంధం? మీ దగ్గర ఎట్లుంటుండే? ప్రేమనే మంచిదే, ఐశ్వర్యం మంచిదే, ప్రేమనే. కయ్యం పెట్టుకునేది కాదు, జవడాలు పెట్టుకునే మనిషి కాదు, దానికి తెలియదు. ఏదో మనస్ఫూర్తిగా కొంచెం చదువుకున్నదంటే ఇక తల్లి సంకల్నే ఉంటుండే. అది అటు ఇటు సుఖ పోకపోవు.
మొత్తం అన్నదమ్ముల అక్కయ్య చిన్న పెద్దమ్మల కొడుకుల సోపతి బట్టి ఆ పిల్లగాళ్ళతోటి టీవీలు తీసుకుంటా అవే నటన చేసుకుంటా బండ్లు నేర్చుకున్నది, సైకిల్ నేర్చుకున్నది. అట్నే బోవంగా పెరిగింది అది. ఆ మనిషి ఇంట్లో పని ఆ పని ఈ పని చేయకపోవు. మంచిగా ఒక దొరసంతిరిగా పెంచుకున్నారు, ముద్దుల పిల్ల తిరిగా. ఏం పని చేయలేదు, పని చెప్పలేము మేము. అనామతం. ఈవెన్ చంపిన రోజు ఏడున్నావు నువ్వు? నేను ఇక్కడ ఉండా, చింతలపేటలో ఉంటా. మా కొడుకు ఇల్లు. నేను ఇక్కడ ఉండా, ఆ చింతలపేటలోనే ఉంటా. పండుగలు పబ్బాలు ఎప్పుడన్నా రా పో అమ్మంటేనే నేను అత్తా పోతా. ఇక పట్టేప్పుడు రాను. నాకు మనసు పడ్డప్పుడు చూడాలనిపిస్తే ఇలా చూడాలనిపిస్తే నేను అత్తా. ఇప్పుడు ఈ హరిబాబు అనేటోడు ఎప్పుడన్నా మీ దగ్గర మాట్లాడేటోడా, పలకరించోడా వచ్చినప్పుడు? హరిబాబు అని దేవురో ఏం కథనో ఏం లక్షణమో తెలియదు. అదే నువ్వు ఇక్కడ ఉండవు కాబట్టి నీకు తెలియదు. నా ఇక్కడ ఉండ కాబట్టి నాకు తెలియదు. ఇక పిల్ల మంచిగా ఉన్నదాన్ని కోర్టులోకి వెళ్ళి వచ్చిండు వాంటి. మరి పిల్లని ఏమంటున్నాడు అని అంటే, మరి కోర్టులు అంటే ఊరు కింద ఊరేనా, మరి మనిషికి గుడితేనా మంచి మర్వం తెలుసుకొని మీకు ఇష్టం ఉండగా మనం ఏమంటాం? పిల్లలకి ఇష్టమైతే ఇతరులం ఏమన్నా అంటామా? వాళ్ళ ఇష్టంకి మనం ఏం చేస్తాం? మీది మీరు మాట్లాడుకొని లగ్నం పెట్టుకోరని అన్న. నాకు ఫోన్ చేసి మాట్లాడితే మా కోడలు కొడుకు ఇక ఆ మనిషిని ఇడికి నేను రాలేను, వీడికి ఆ మనిషిని చూడలేను, వాళ్ళ పెళ్ళికి కూడా రాలేను. నేను రమ్మన్నా కానీ రాలేను. నేను గుడికాడ చేసుకున్నారు కదా? గుడికాడ వేసుకోరు చిన్నగా. ఇక నేను రమ్మన్నారు కానీ రాలేను. ఇక పెళ్లి చేసుకునేటప్పుడు ఎగురుడు దునుకుడు వాళ్ళ కాళ్ళే ఆ టీవీలో పెట్టిర్రు, గదే చూసి అప్పుడు అంటున్నా. ఇక ఇంటికి అయితే హరిబాబు అనేటానికి ఏం శిక్ష పడాలి మరి? ఆడు బతికి లాభం ఏమున్నది? అసలు మనిషిని, ముఖ్యమైన మనిషిని చంపేసిండట. ఆయనకి అయిన శిక్షనే. ఇంకో భార్యను చేసుకోకూడదాడు, ఆడిని వాడు మెచ్చాడు, వాళ్ళు ఇయ్యరు, ఆడు బతకకూడదు కూడా. ఆడి కాడే సిగ్గు అనిపించి చచ్చిపోలే తప్ప ఇంకోటి ఏం లేదాడు. అంతే తప్ప అదే శిక్ష తప్ప ఇంకోటి లేదు. బయటకు వెళ్ళిన బతకడు, ఆడినక సిగ్గు అనిపించి ఆడే కావాలా, ఏం లాభం లేదు. ఆడ తల్లి కావాలా, అన్నదమ్ములు కావాలా. వాళ్ళు ఉండేందుకు భూమి మీద నలుగురికి వచ్చింది పేరు. నలుగురు చంపినప్పుడు నలుగురికి వచ్చింది పేరు. వాళ్ళు ఉండేందుకు నలుగురు భూమి మీద చచ్చిపోవాలి, వాళ్ళు ఉండద్దు. అంతే, వాళ్ళు చచ్చిపోవడు తప్ప ఇంకోటి ఏం లేదు. చట్టానికి ధైర్యం కాకపోతే వాళ్ళ కాళ్ళే దేవుడు ఆత్మ బుద్ధి పుట్టించి ఊరేసుకొని చంపిస్తాడు దేవుడే. అంతే, దేవుడే చంపిస్తాడు. చట్టకు సంపధైర్యం కాకపోతే వాళ్ళ కాళ్ళే ఆత్మ అనిపిస్తుంది. అంటే చట్టం ఒకవేళ శిక్షించకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు అంటున్నా. వాళ్ళ కాళ్ళే చచ్చిపోతారు. చాలా వాళ్ళకి మానం సిగ్గొస్తుంది. గింత మంచి పిల్లలు మేము ఎట్లా చంపుతాం ఏం కథ అని వాళ్ళ పానం తల్లడిస్తలేదు. ఇప్పుడు తల్లడిస్తున్నారు వాళ్ళ పానం, తల్లడిస్తూ చచ్చిపోతారు వాళ్ళు, ఉండరు. ఇక మాకు పిల్ల దొరకదు కదా, మా పిల్ల ఎట్లా దొరకాల? మా అట్టలక్ష్మి మా దొరసని చిన్న దొరసనేనది, అది ఎట్లా కనబడాలి మాకు? గదానికి ఏడ్చేస్తున్నాం మేము ఈడ. అది ఉన్న పడితే ఎన్నో నటనలు చేసి ఎంతో డబ్బు సంపాదించుకుంటుండే. ఒక దాసి మనిషిని బోర్లు తమ్ముతందుకు పెట్టుకుంటుండే. అట్లాంటి మనిషిని తీసేసిడు. ఆ లంజ కొడుకు చేతిలో కుట్టది లేవా, ఆడు చచ్చిపోని రాంగ పోంగ బండి గుద్ది చచ్చిపోలేదు లంజ కొడుకు. కలకల అనిపిస్తుంది అయ్యా. తల్లికి ఒక బిడ్డ తట్టుకుంటుందా? మన వట్టోళ్ళకే మనకు ధైర్యం అయితే లేదు. తల్లి తట్టుకుంటుందా? తండ్రి తట్టుకుంటాడా? నా కొడుకు కళ్ళు లేవు, కళ్ళు పోయినాయి. ఒకటే కన్నుకు అద్దం వేయించినాం మొన్న 3-4 లక్షలు పెట్టి హైదరాబాద్లో. ఆయనతో మొత్తం అంతా కనబడుతుంది. ఒక కన్ను అయితే ఇంతోడు ఇట కొవ్వె పెరిగింది. ఆయనతో ఏడు సత్తుడు, ఆ కన్ను కాయగాస్తుంది. ఏటు కాకుండా అయిపోయింది. బిడ్డ మీద ఆధారపడ్డాడు. నా కన్ను ఇంత పోతే దొడ్డికో బిడ్డికో తోలకపోతుంది. నా బిడ్డను ఆధారపడి ఉన్నాడు. ధైర్యం ఇచ్చిందట. ఆ బాబు నీ కన్ను పోయింది కానీ నీ కన్ను పెట్టుతుంది. బాబు నాకు ఈడియలు లేస్తున్నాయి, నాకు పైసలు పడుతున్నాయి. కన్ను చూస్తే దరిద్రం వెళ్ళిపోతుంది. నీ కన్ను పెట్టి గట్టిగానే శిక్ష పడుతుందిలే. గట్టిగానే శిక్ష కదా. ఆడు ఉండనే ఉండదు అని తల్లి ఉండద్దు. వీళ్ళందరి పాపాలు కొట్టి సర్వనాశనం సత్యనాశనం కానాళ్ళు. చిన్న కలకల అవుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో కూడా ఉంటలేరు సారు. ఇప్పుడు ఇంట్లో కూడా ఉండరు. ఈ శనివారం నాడు కాల్ చేసుడే. ఇది ఈ ఆగస్టు నాడు వచ్చి పెట్టేసినాం, పొలని వల్ల పారేసినాం. ఇక్కడ ఉండొద్దని చెప్పిండు. ఈ ఇల్లు కాల్ చేసుడే. ఇప్పుడు ఈ శనివారం నాడు ఇప్పుడు చెట్టు కింద ఎడబెట్టుకొని ఉండు. ఇల్లు చెట్టు కింద ఇప్పుడు ఆ బోరాలలో వండుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక ఇల్లు ఎడ దొరుకుతుంది, జాగ ఎడ దొరుకుతుంది? ఇప్పుడు చెడన్లా ఇంత మోసం చేసిండు లంజ కొడుకు. ఎంత కలకల అనిపిస్తుంది.
ఒక ముళ్ళ కాపాయి 2 ముళ్ళు కాపాయి చెట్టు కింద ఇప్పుడు సామాన్ అంతా ఓడపోయి చెట్టు కింద పెట్టుకొని పండుకోవాలి ఇల్లు 6 నెలలు అంటే 6 నెలల దాకా ఎట్లా ఇయ్యాలి ఇల్లు వీళ్ళకి నిద్ర పడుతుందా తినబుద్ధి అవుతుందా పొయ్యి మీద కుండ పెడుతుందా ఎంత ఆగం చేసిపోయింది అని కొడుకు హరిగాడు అని పేరు ఆయన ముఖంకి ఆ పేరు పెట్టేదే కాదు ఆయన ముఖంకి ఆ పేరు కూడా అవ్వలేదు హరిబాబు అట హరిబాబు పేరు పెట్టిర్రంటే తల్లికట సిగ్గు లేదు ఆ తండ్రిని కూడా తల్లి చంపిందట